ఏప్రిల్ 10వ తేదీ కాలభైరవాష్టమి. చాలా విశేషమైన రోజు. ఈరోజు ఏం చేయాలో తెలుసుకుందాం. నరదిష్టి, నరఘోష, ఆర్థిక ఇబ్బందులు, ఇంట్లో గొడవలు, అనారోగ్య సమస్యలు, ఇలా ఏ సమస్యకైనా ఈ ఒక్కరోజే పరిష్కారం. ఈరోజు శివారాధన చేసి కాలభైరవ స్వామిని పూజించాలి. ఈరోజు శివాలయంలో కానీ, ఇంట్లో శివయ్య దగ్గర కానీ, లేదా అమ్మవారి ముందు కానీ ఒక మట్టి ప్రమిదలో 4 వత్తులు వేసి, ఆవు నెయ్యి కానీ, నువ్వుల నూనె కానీ పోసి, దీపం వెలిగించి, కాలభైరవ అష్టకం 11 సార్లు పారాయణం చేయాలి. కాలభైరవ అష్టమి శుక్రవారం వస్తుంది కాబట్టి, ఈరోజు ప్రత్యేకంగా అమ్మవారిని పూజ అనేది చేయడం వలన ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. ఈరోజు ప్రత్యేకంగా పేదవాళ్లకి, సునకాలకు అన్నదానం చేయడం వలన కాలభైరవ స్వామి అనుగ్రహం కలుగుతుంది. వీలున్నవాళ్లు ఈరోజు శివాలయం దర్శనం చేసుకుని తప్పకుండా కాలభైరవ స్వామి దర్శనం కూడా చేసుకోండి. ఓం శ్రీ కాలభైరవాయ నమః. 108 సార్లు కాలభైరవ అష్టకం 11 సార్లు, శ్రీ మాత్రే నమః 108 సార్లు జపించండి.